ఏ నెలలో పుట్టిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండి. జనవరి నెలలో పుట్టిన వారిది శివుడి అంశ. వీరికి ఆరోగ్యం, ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువ. ఫిబ్రవరి నెలలో పుట్టిన వారిది దుర్గాదేవి అంశ. వీరికి భయం ఎక్కువ, ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది, కోరికలు ఎక్కువ. మార్చి నెలలో పుట్టిన వారిది త్రిమూర్తుల అంశ. వీరికి ఆరోగ్యం, ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయి, సర్వము అనుకూలిస్తాయి. ఏప్రిల్ నెలలో పుట్టిన వారిది కుబేరుడి అంశ. వీరికి సంపదలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఈర్ష్య ఎక్కువ. మే నెలలో పుట్టిన వారిది గంగాదేవి అంశ. వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది, గొప్ప ఆలోచన శక్తి ఉంటుంది. జూన్ నెలలో పుట్టిన వారిది హనుమ అంశ. వీరికి తెలివితేటలు ఎక్కువ, ధైర్యవంతులు, సంపదలు స్థిరంగా ఉంటాయి. జూలై నెలలో పుట్టిన వారిది నాగదేవత అంశ. వీరికి ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది, రాజయోగాన్ని కలిగి ఉంటారు. ఆగస్టు నెలలో పుట్టిన వారిది విష్ణువు అంశ. వీరికి జాలి ఎక్కువ, ఒత్తిడి ఉంటుంది, అనుకున్నది సాధిస్తారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన వారిది హనుమ అంశ. వీరికి తెలివితేటలు ఎక్కువ, ధైర్యవంతులు, సంపదలు స్థిరంగా ఉంటాయి. అక్టోబర్ నెలలో పుట్టిన వారిది గణపతి అంశ. విజయాలకు పెట్టిన పేరు, దాన గుణం, ధనయోగం పుష్కలంగా ఉంటుంది. నవంబర్ నెలలో పుట్టిన వారిది లక్ష్మీదేవి అంశ. వీరికి ఆరోగ్యం మరియు సంపదలు పుష్కలంగా ఉంటాయి, మానసిక ఒత్తిడి ఎక్కువ. డిసెంబర్ నెలలో పుట్టిన వారిది కాళికాదేవి అంశ. వీరికి సర్వము అనుకూలిస్తాయి, ఆరోగ్యం, ఐశ్వర్యం పుష్కలంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.